గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాసెస్ లో మనం ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది స్టార్ట్ చేసాం. చార్జ్ అంటే ఏంటి, క్వాంటైజేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కన్జర్వేషన్ ఆఫ్ చార్జెస్ అనేది ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ ఏమేమి ఉన్నాయి, ఫండమెంటల్ చార్జ్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అని మన లాస్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసాం. ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ కూలుంబ్స్ లా. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది 4 మార్క్స్ సెక్షన్ లో మీకు అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది డెఫినెట్ గా మీ క్వశ్చన్ పేపర్ లో వచ్చేటువంటి క్వశ్చన్. సో కూలుంబ్స్ లా ఎలా అయితే మనకి క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ అనే దానికి మిలికన్స్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా యూజ్ అవుతుందో, ఆయిల్ డ్రాప్లెట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మిలికన్స్ ఎక్స్పెరిమెంట్, అలాగే ఇక్కడ కూలుంబ్స్ లా అనేది హౌ ద ఫోర్సెస్ కెన్ బి ఎగ్జైటెడ్ ఇన్ బిట్వీన్ చార్జెస్, చార్జెస్ మధ్య ఫోర్సెస్ అనేవి ఎలా జరుగుతాయి, అవి ఎలా ఉంటాయనే దాన్ని కూలుంబ్స్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకునే దానికైతే ట్రై చేయకండి. కూలుంబ్స్ లా దానికి ఒక డెరివేషన్ అనేది ఉంది, ఆ డెరివేషన్ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలా, ఇవన్నీ వద్దు. మీకు 9th స్టాండర్డ్ లో కానివ్వండి లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కానివ్వండి, గ్రావిటేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 పార్టికల్స్, ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్య అట్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఎంత ఫోర్స్ అనేది ఉంటుంది అనే దానికి మనకి ఒక రిలేషన్ అనేది ఉంది. F is equal to G m1 m2 by d square అనేటువంటి రిలేషన్. సో G ఈజ్ న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అక్కడ మనం చేసిన డెరివేషన్ ఏదైతే ఉందో సేమ్ కూలుంబ్స్ లా అనేది కూడా. మీకు అది వచ్చా, ఇది నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు ఆ డిఫరెన్స్ తెలియడానికి, దాంట్లో మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ గురించి తెలియడానికి నేను 2 ప్యారలల్ గా చేస్తాను. మీకు క్లారిటీ అనేది వస్తుంది. దయచేసి బై హార్ట్ మాత్రం చేయకండి, ఓకేనా? 2 సైడ్ బై సైడ్ చేస్తాము, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఫైనల్ గా మీకు యూనిట్స్ అనేవి కూడా మీ చేత చెప్పిస్తాం. న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, అక్కడ యూనిట్స్ అనేది ఇక్కడ చూడండి, ఫిజిక్స్ లో ఏదైతే బేసిక్ ఫార్ములా అనేది మీకు తెలిస్తే ఆటోమేటిక్ యూనిట్స్ మీకే వచ్చేస్తాయి. చాలా మంది రుబ్బుతుంటారు కూర్చొని, యూనిట్స్, దాని యూనిట్స్ ఏంటి, దీని యూనిట్స్ ఏంటి, అవసరమే లేదు. ఫార్ములా తెలుసా? ఫార్ములా తెలిస్తే ఆ ఫార్ములా ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దాని యొక్క బేసిక్ యూనిట్స్ తెలుసా, ఫైనల్ గా మీకు కావాల్సినటువంటి యూనిట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద డెరివేషన్. ఓకే ఫైన్. ఫస్ట్ వన్, ఫోర్స్ బిట్వీన్ ఎనీ 2 పార్టికల్స్. మనకి అక్కడ న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ద అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ఎనీ 2 పార్టికల్స్ ఇన్ దిస్ యూనివర్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 పార్టికల్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో ఏవైనా 2 వస్తువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలము అనేది వాటి యొక్క పరిమాణాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్య గల దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఫ్రమ్ దాట్ వాట్ వీ కెన్ సే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. సో F is directly proportional to, for example, we have 2 objects here. ఏమైనా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో m1 and m2. సో దే ఆర్ separated with a distance d. వాటి మధ్య డిస్టెన్స్ d అనే డిస్టెన్స్ ఉందనుకోండి. సో దిస్ ఆబ్జెక్ట్ ఈస్ అట్రాక్టింగ్ దిస్ వన్. సో కాబట్టి దీని మీద వర్క్ అయ్యేటువంటి ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద వర్క్ అయ్యేటువంటి ఫోర్స్ F21. దట్ మీన్స్ సెకండ్ ఆబ్జెక్ట్ మీద వర్క్ అవుతున్నటువంటి ఫోర్స్ దేని వల్ల వచ్చింది? ఈ ఫోర్స్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్ వల్ల. సో దట్ ఈస్ F21. ఏ డైరెక్షన్ లో ఉంటుంది అది? ఇట్ ఈస్ అట్రాక్టింగ్ టువర్డ్స్ దిస్. సిమిలర్లీ దిస్ ఆబ్జెక్ట్ విల్ అట్రాక్ట్ దిస్. ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది కదా, దట్ ఈస్ F12. బాగా గుర్తుపెట్టుకోండి, F11 అంటే ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద వర్క్ అవుతున్నటువంటి ఫోర్స్ ఎవరి వల్ల వర్క్ అవుతుంది? అది సెకండ్ ఆబ్జెక్ట్ వల్ల. సో F12 ఇది ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఈ డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సింపుల్. సో కాబట్టి ఇక్కడ మనకు చెప్పినటువంటి పాయింట్ ఏంటి? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దీస్ 2 పార్టికల్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. సో m1 m2 ఈ ప్రోడక్ట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, వాటి యొక్క పరిమాణాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతం. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అలాగే ఇంకో పాయింట్ ఏంటి మనకి? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. దాని మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. So that we can write it as F is inversely proportional to 1 by d square. Okay na? Left hand side చూడండి, both are same. So we can simply summarize it as F is directly proportional to m1 m2 by d square. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీయడానికి మనం ఏం చేస్తాము? ఒక కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటది? న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దట్ ఈస్
F is equal to capital Z into m1 m2 by d square. So this is Newton universal law of attraction. ఇక్కడ చూడండి, దీనికి మళ్ళీ మన యూనిట్స్ అనేవి దాన్ని రుబ్బి చేస్తాం. అవసరం లేదు, అంత పిండి అవసరం లేదనమాట. రుబ్బకండి, దోష లేకండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకి దేనికి యూనిట్స్ కావాలి? జీకి యూనిట్స్ కావాలి, అంతేనా? రిమైనింగ్ మొత్తం అవతలకు పంపించేసేయండి. అంటే డి స్క్వేర్ ఇలా పంపించాం. సో జీ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఇక్కడ డినామినేటర్ లో ఉంది, ఇటు వస్తే న్యూమరేటర్, దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ డివైడెడ్ బై, ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది, అది ఎక్కడికి వస్తుంది? డినామినేటర్. సో m1 ఇంటూ m2, అంతేనా? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఆర్ ద SI యూనిట్స్ ఆఫ్ ఫోర్స్? యూ కెన్ సింప్లీ రైట్ ఇట్ యాస్ న్యూటన్. వాట్ ఆర్ ద SI యూనిట్ ఆఫ్ డిస్టెన్స్? మీటర్. సో మనకి ఎలా ఉంది? ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై మాస్. SI యూనిట్ ఏంటి? కేజీ. ఎన్ని మాసెస్ ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాస్ కేజీ స్క్వేర్. అర్థమైందా? అదే కదా దాని యూనిట్స్. న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ -2, అదర్వైజ్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. అర్థమైందా? దిస్ ఈస్ న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది మీరు ఫస్ట్ ఇయర్ లో చదువుకుంటారు. ఇప్పుడు కూలుంబ్స్ లా రాయండి. సో కూలుంబ్స్ లా కూడా ఆయన చెప్పింది ఏంటంటే, when two small particles they are separated with some distance. ఏవైతే రెండు పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, లేదా రెండు చార్జెస్ ఏవైతే ఉన్నాయో కొంత డిస్టెన్స్ తో అవి సెపరేట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ Q1, సో దిస్ ఈస్ Q2. సో Q1, Q2 two particles are separated with some distance r అనేటువంటి డిస్టెన్స్ తో సెపరేట్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇఫ్ దే ఆర్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఓన్లీ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. సేమ్ అదే ఇక్కడ కూడా మీరు పెట్టుకోండి, అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ దీస్ టూ. అలాగే ఇక్కడ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్. ఎందుకు సార్ ఇక్కడ పాయింట్ చెప్తున్నాము అంటే, బికాస్ ఇఫ్ దే ఆర్ ప్లస్ అండ్ ప్లస్ దే విల్ రిపెల్, if they are minus and minus they will repel, if they are plus and minus they will attract. అంటే we have 2 or 3 possibilities. సో ఈ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అనేది ఎలా ఉంటుందో కూడా ఆయన క్లాసిఫికేషన్ అనేది చెప్పారు. సో దే విల్ బి, దట్ మీన్స్ ద అట్రాక్షన్ ఫోర్స్ ఆర్ ద రిపల్షన్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ పార్టికల్స్ విల్ బి ద స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ కనెక్టింగ్ దీస్ టూ చార్జెస్. ఆ టూ చార్జెస్ ని కనెక్ట్ చేయడానికి ఉన్నటువంటి స్ట్రైట్ లైన్, ఇక్కడ చూసారు ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద వర్క్ అవుతుంది. సో దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రిపెల్ అవుతున్నాయి అనుకోండి, ఈ Q2 అనేది Q1 ని రిపెల్ చేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగానే, అంటే ఇట్ ఈస్ ఎగ్జర్టింగ్ సమ్ ఫోర్స్, కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఎంత ఫోర్స్ అంటే F12. ఇక్కడ చెప్పుకున్నట్టే F12 అర్థం ఏంటి? 1 అనేటువంటి చార్జ్ పార్టికల్ మీద 2 అనే చార్జ్ పార్టికల్ చేసేటువంటి ఫోర్స్ ఏం చేస్తుంది? రిపెల్ చేస్తుంది. సో దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఈ వేలో ఉంటుంది. సో ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ కాబట్టి పైన యారో మార్క్ పెట్టేస్తాం. సిమిలర్లీ Q1 will repel this, right? Q1 will repel Q2. అదే డైరెక్షన్ రిపెల్ చేస్తుంది, ఆ డైరెక్షన్ లో. సో ద డైరెక్షన్ షుడ్ బి దిస్ వన్. అప్పుడు ఏం రాసుకోవాలి అక్కడ మనం? దేని వల్ల వస్తుంది? అది Q1 వల్ల వస్తుంది. దేని మీద వస్తుంది? Q2 మీద. సో కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాస్ Q21. ఓకేనా? సో ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద సెకండ్ వన్ డ్యూ టు ఫస్ట్ వన్. ఓకేనా? ఇక్కడికి అయిపోయింది. సో ఆయన చెప్పింది ఏంటంటే, కూలుంబ్స్ కూడా ఏం చెప్పారు అంటే, the force of attraction or the force of repulsion between any two particles is directly proportional to the product of their charges. అంటే ఈ ఫోర్స్ ఏదైతే ఉందో, the force is directly proportional to the product of their charges. ఏంటి అక్కడ చార్జెస్ మనకున్నవి? Q1, Q2 అనే చార్జెస్ ఉన్నాయి కాబట్టి F is directly proportional to Q1 and Q2. And the second one is F is inversely proportional to the square of the distance between those two. ఆ ఫోర్స్ అనేది ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో, వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, సెంటర్ టు సెంటర్ కనెక్ట్ చేసేటువంటి ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఆ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ మనం ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఇది ఎలా చెప్తున్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు మ్యాగ్నెట్స్ అనుకోండి, దీస్ ఆర్ 2 మ్యాగ్నెట్స్. ఈ మ్యాగ్నెట్స్ అనేవి చిన్నవి అనుకోండి, వీటి మధ్య అట్రాక్షన్ గానీ రిపల్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అంతేనా? లేదు నేను పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ పట్టుకున్నాను, నియోడియం మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్, అలాంటి మ్యాగ్నెట్స్ నేను పట్టుకున్నాను అనుకోండి, ఇవి ఏం చేస్తాయి? గట్టిగా అట్రాక్ట్ చేస్తాయి, లేకపోతే గట్టిగా ఇన్ ద సెన్స్ బాగా స్ట్రాంగ్ గా బలంగా అట్రాక్ట్ చేస్తాయి, లేకపోతే బలంగా రిపెల్ చేస్తాయి, అంతేనా? అంటే దాని అర్థం ఏంటి? ఈ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అయింది? వీటి యొక్క సైజ్, వీటి యొక్క స్ట్రెంత్ మీద డిపెండ్ అయింది. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ది చార్జెస్. ఈ చార్జెస్ ఎక్కువ అనుకోండి, ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ చార్జెస్ అనేవి తక్కువ అనుకోండి, ఫోర్స్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. అది కూడా ఇంకొక పాయింట్.
సపోజ్ మ్యాగ్నెట్స్ అనేవి పవర్ఫుల్ అనుకోండి, ఇవి రెండు మ్యాగ్నెట్స్ అనుకోండి, ఇవి చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అనుకోండి. ఈ మ్యాగ్నెట్స్ అనేవి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు అట్రాక్షన్ గానీ రిపల్షన్ గానీ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుంది. అలాగే ఇవి రెండు చార్జెస్ అనుకోండి, ఈ చార్జెస్ అనేవి కూడా బాగా ఎక్కువ డిస్టెన్స్ లో ఉన్నాయి అనుకోండి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్, ఎంత స్ట్రాంగ్ చార్జెస్ అయినా సరే అట్రాక్షన్ గానీ రిపల్షన్ గానీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అర్థమైందా ఇక్కడ మీకు పాయింట్? అందుకే చూడండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇఫ్ దిస్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ ఆటోమేటికల్ ఈ ఫోర్స్ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. రైట్? సో LHS is same. So automatically what we can write it as, from these two, F is proportional to Q1 Q2 by R square. అర్థమైందా? Q1 Q2 by R square. So to remove this proportionality symbol, what we have to do, we have to multiply by a constant. దీన్ని రిమూవ్ చేయడానికి ఒక కాన్స్టెంట్ తో మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆ కాన్స్టెంట్ ఏంటంటే F is equal to K Q1 Q2 by R square. K Q1 Q2 by R square. అయిపోయింది రిలేషన్. సో దిస్ ఈస్ ద రిలేషన్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ ఎనీ టూ పార్టికల్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ విత్ ఎ డిస్టెన్స్ R. Then what is the relation is F is equal to K into Q1 Q2 by R square. Then what is K here? K is a constant. ఇక్కడ ఒక పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్ని. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, వాటి మధ్య ఆకర్షణ లేదా వికర్షణ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంటుంది. రిపల్షన్ అయితే ఇలా ఉంటుంది, అట్రాక్షన్ అయితే ఇలా ఉంటుంది, అంతేనా? అవి రెండు దగ్గరికి లేదా దూరంగా, అంతే తప్ప దీని వల్ల జరిగేటువంటి ఫోర్స్ ఈ డైరెక్షన్ లో, దీని వల్ల జరిగేటువంటి ఫోర్స్ ఈ డైరెక్షన్ లోనో, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. అలా అయితే జరగదు. ఎప్పుడు ఎలా ఉంటుంది, అది స్ట్రైట్ లైన్ మీద ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది మీడియా. మనం ఇది ఏ మీడియాలో పెట్టామో ఆ మీడియా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. యాక్చువల్ గా కూలుంబ్ మనకు చెప్పినటువంటి ఈ రిలేషన్ మొత్తం దేని మీద చెప్పారంటే ఫ్రీ స్పేస్ మీద ఆయన వాల్యూ అనేది చెప్పాడు. సో ఫర్ దాట్ ఫ్రీ స్పేస్, ఇది మనం ఏం చెప్పాం, కాన్స్టెంట్ అన్నాం కాబట్టి దానికి కొంత వాల్యూ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ K? సో K is equal to, the value of K is equal to 9 into 10 to the power of 9. చూసారు ఎంత పెద్ద వాల్యూ దేనికి, ఇది ఫ్రీ స్పేస్. ఒకవేళ మీరు ఎయిర్ లో కానీ తీసుకున్నారు అనుకోండి, ఈ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. ఫ్రీ స్పేస్ అంటే దేర్ విల్ బి నో ఎనీ డిస్టర్బెన్స్ ఎట్ ఆల్, దాంట్లో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు కాబట్టి దాని వాల్యూ అనేది మాక్సిమం ఉంటుంది. సో K is equal to 9 into 10 to the power of 9. ఓకే సార్, బాగానే ఉంది, 7 దాకా రాశారు. మరి యూనిట్స్ ఏంటి? ఇక్కడ ఎలా అయితే మనం యూనిట్స్ కనుక్కున్నామో అలాగే ఇక్కడ కూడా మనం యూనిట్స్ కనుక్కోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి K అంటే ఏం రాసుకోవచ్చు, సో K is equal to F into R square divided by Q1 Q2. రాయచ్చా? ఓకేనా? ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ది SI యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ SI యూనిట్స్ ఆర్ న్యూటన్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ SI యూనిట్ ఆర్ మీటర్. ఎలా ఉంది మనకి, స్క్వేర్ ఉంది కాబట్టి న్యూటన్ మీటర్ స్క్వేర్ బై చార్జ్ SI యూనిట్ ఏంటి, కూలుంబ్. సో కూలుంబ్ స్క్వేర్. అర్థమైందా? సో దీస్ ఆర్ ద యూనిట్స్. సో యూనిట్స్ ఆర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. అదర్వైజ్ దీని ఇంకో రాసుకోవచ్చు, న్యూటన్ మీటర్ స్క్వేర్ C⁻⁻². ఎలా రాసినా అర్థమైందా? సో మీకు చెప్తా ఉంటారు క్లాసెస్ లోపల, ఇది కొత్త కాన్సెప్ట్, దీన్ని బాగా నేర్చుకోవాలా, ఇది 4 మార్క్స్ వచ్చేస్తుంది. ప్రపోర్షనాలిటీ సింబల్ అంటే అది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే అది పెరుగుతుంది, ఏదేదో చెప్తారు. వద్దు, ఏమొద్దు, ఒకటే కాన్సెప్ట్. కొత్తగా నేర్చుకోబాకండి. 9th లో ఏం చదివాం, 9th లో ఇది చదివారు కదా, ఎత్తి అక్కడ పడేసేయండి. ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు, ఇది ఇంటర్మీడియట్ లో చదువుతున్నారు అంతే, ఇంటర్ సెకండ్ ఇయర్. దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉందా? మీ 9th క్లాస్ టాపిక్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే టాపిక్ ఇక్కడ పెట్టారు. అర్థమైందా? సో కొంతమంది టీచర్స్ కి నా పర్సనల్ రిక్వెస్ట్, అసలే ఫిజిక్స్ అంటే ఒక భయంకరమైన సబ్జెక్టు, ఫిజిక్స్ టీచర్ అంటే ఒక రాక్షసుడు లాగా చూస్తున్నారు. మీరు ప్రతిదీ కొత్తదే అని చెప్పారనుకోండి, ఇంకా అసలు ఫిజిక్స్ అనే దాన్ని ఒక రేంజ్ లో చూస్తారనమాట. ఎంత రిలేషన్ ఉందో చూడండి, అది ఇది రెండు సేమే, కాకపోతే ఇక్కడ పార్టికల్ అని వాడాము, ఇక్కడ చార్జ్ అని వాడుతున్నాం అంతే. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇలానే ఫాలో అవ్వండి, ఇలానే చదవండి. రైట్? బై.